మీరు దీంట్లో కంపారిజన్కి నారా లోకేష్ గురించి కూడా మాట్లాడదాం అనుకున్నా. మినిస్టర్ ఆఫ్ అచీవ్మెంట్స్ ఫ్రమ్ 2024 చూడండి, 14-19 ఓల్డ్ దక్కర్లా. ఇప్పుడు చూడండి, లోకేష్ పంతూరిని జగన్ కూడా నిశ్చితంగా పరిశీలించాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం. విదేశీ పెట్టుబడిని విశేషంగా ఆకర్షించడం, 20 లక్షల ఉద్యోగోపాధి కల్పిస్తున్న లక్ష్యంగా పనిచేయడం, గత 16 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో భారీ ప్రాజెక్టులను తీసుకురావటం, అలాగే విద్యారంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు ప్రవేశపెట్టి రికార్డు మెగా డిఎస్సి ద్వారా 16,347 మందికి టీచర్ల పోస్టులు భర్తీ చేసి మొన్నాళ్ళకి నియామక పత్రాలు అందించడం, అలాగే డిజిటల్ అండ్ ఐటీలో కన్సర్న్ మినిస్టర్గా క్వాంటమ్ వ్యాలీ, అమరావతి వంటి టెక్ హబ్ ప్రణాళికలు కానీ, రేడన్, గూగుల్ క్లస్టర్ వంటి డేటా సెంటర్ ప్రాజెక్టులు కానీ, సింగపూర్, యుఎస్, ఆస్ట్రేలియా, ఎనీ అదర్ కంట్రీస్ ఎక్కడైతే వాళ్ళతో నెట్వర్క్ ఏర్పాటు చేసి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ని ఈ రాష్ట్ర ఐటీ మంత్రి, ఫ్యూచర్ రాష్ట్రానికి నాయకుడయ్యే, ఫ్యూచర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్న, ఎట్టి పరిస్థితుల్లో ఫ్యూచర్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈ రాష్ట్రాన్ని పరిపాలించబోయే లోకేష్ బాబు ఈ చేశాడని నువ్వు నమ్ముతున్నావా, నమ్మట్లేదా? ఒక మంత్రి ముఖ్యమంత్రిగా మీకు పనిచేసిన 5 సంవత్సరాల కన్నా ఈ రాష్ట్ర మంత్రి ఎక్కువ పనిచేశాడనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకోవాల్సిన అంశం. మీరు మాతో వాదన ప్రతివాదనలకు వస్తే మీకు ఒరిగేది ఏముండదు, కానీ నిజాన్ని అబద్ధం ఊరు అంతా తిరిగి వస్తుంది, నిజం గడప దాటక ముందే అనేది వాస్తవం. దాన్ని కొన్నాళ్ళ అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టగలరు, ప్రజల్ని ఏమర్పాటుకు గురి చేయగలరు, కానీ పొరపాటు గ్రహవాటం అలవాటు అవుతుందని ఒక సామెత. అలా కాకుండా లోకేష్ బాబు వాట్సాప్ ద్వారా పెద్ద సంఖ్యలో ప్రభుత్వ సేవల్ని అందుబాటులోకి తెచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నా. లాస్ట్ ఇదే మీరు కంపారిజన్ జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తే, ఈయన సంక్షేమ పథకాలు ఇచ్చాడని చెప్తాడు, కానీ ఎస్ సంక్షేమ పథకాలు ఇచ్చారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వలేదని నా ఆర్గ్యుమెంట్ ఏం కాదు, మా ప్రభుత్వ ఆర్గ్యుమెంట్ ఏం కాదు. ఎంతసేపు నవరత్నాలని, ఎంతసేపు సంక్షేమం పేరు మీద ఈ రాష్ట్రాన్ని దోచిపెట్టి, ఈ రాష్ట్రాన్ని సంపాదిస్తే మానేసి అప్పులు ఊపులోకి నెట్టేసి, భావితరాన్ని బానిసత్వంలోకి నెట్టి, ఎంతసేపు రోజు కొత్త అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, మీరు సంక్షేమానికి మేము వ్యతిరేకం కాదు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పేదవాడికి పట్టి అన్నం పెట్టాలి, వరన్న లగ్జరీ అని, చదువుకునేవాడికి ఇబ్బంది ఉందని మండల వ్యవస్థని ఇలా అన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి ఎన్టీఆర్ కూడా అభివృద్ధి చేసి సంక్షేమానికి ఆచుడు ఎన్టీ రామారావు కాదని అడుగుతున్నాం. ఆయన ప్రవేశపెట్టిన కిలో ₹2 బీద పథకం 42 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ కూడా ఏ ప్రజాప్రభుత్వం రద్దు చేయలేదంటే సంక్షేమానికి ఎన్టీఆర్ పెద్దపేట వేసాడనడానికి దీనికన్నా మంచి ఎగ్జాంపుల్ ఏముంటుందని అడుగుతున్నా. అలాంటి ఎన్టీ రామారావు సంక్షేమ పథకాలు ఇస్తే తర్వాత చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు ఇచ్చి అభివృద్ధి చేసిన పరిస్థితి, ఎలక్ట్రికల్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన పరిస్థితి 95 నుంచి. ఇవాళ గన్నవరంలో 102 kV సబ్స్టేషన్ పొద్దున ఓపెన్ చేసిన పరిస్థితి, సిఎస్ విజయానంద్ గారు, గొట్టిపాటిరావు గారు మంత్రి గారు వచ్చిన పరిస్థితి. మొన్న అసెంబ్లీ అడిగితే 132 kV మల్లవల్లిలో కానీ, 32 kV 2 సబ్స్టేషన్ రామర్పాడులో కానీ, కాకులపాడులో ఒక 32 kV సబ్స్టేషన్ కానీ శాంక్షన్ చేసినందుకు గౌరవ మంత్రికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిది ఎంత పరికిచ్చినా మీరు గూగుల్ చేయండి, కావాలితే ఏదైనా చేయండి, సంక్షేమ పథకాలు అమలు చేశాడని తప్ప ఏమన్నా చేశాడా అని కంపేర్ చేద్దాం. లోకేష్ బాబు ఒక మంత్రితో చంద్రబాబు గారితో కంపేర్ చేయడం అనవసరం, కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా ఫార్ ఎక్కువగా ఉంటుంది. కానీ లోకేష్ బాబు చేసిన ఈ 15-18 మాసాల్లో మంత్రిగా తను తీసుకొచ్చిన పెట్టుబడులు కానీ ఇందాక నేను చెప్పినవన్నీ ఇన్ని మీ ప్రభుత్వ హయాంలో మీరు చేశారనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకుని, కాదు అంటే కనుక చర్చించే అవకాశం ఉంది దీని మీద. అలాగే మీరు ఒకే ఒకటి చేసినది ప్రత్యక్ష నగదు బదిలీ ఆధారిత సంక్షేమ పాలన. అదేంటంటే కేవలం సంక్షేమాన్ని ఇంటి గడప దాకా తీసుకెళ్లిన డీబీటీ వ్యవస్థ జగన్ ప్రభుత్వ ప్రధాన సాధన అని తప్ప ఇంకా ఏమీ చూపించట్లా. మీరు చెప్పుకుంటాకే ఉంది. చంద్రబాబు గారు చెప్పాలంటే నేను ఐటీ పరిశ్రమను నేను డెవలప్ చేశా, ఫైనాన్షియల్ స్టేట్ నేను కట్టా, ఐటీ ఎక్స్పర్ట్ పెరిగి నా వల్లే, 11 లక్షల ఉద్యోగాలు హైదరాబాద్లో ఐటీకి వచ్చిందంటే నా వల్లే. అలాగే ఈ రాష్ట్ర దశ మారుస్తున్నా, విద్యుత్ సంస్కరణలో మార్పులు తీసుకొచ్చా. నేను ప్రపంచంలో ఉన్న తెలుగాళ్ళు ఎక్కడున్నా తెలుగాళ్ళు బాగుండాలనే రీతిలో మాట్లాడతారు తప్ప తెలంగాణ మీద ఒక వాదం, కేసీఆర్తో కలిసి ఒక వాదం, కేసీఆర్తో కలవకుండా ఒక వాదం. ఇవాళ ఉన్న కేసీఆర్ కానీ, ఆ గతంలో పరిపాలించిన కేసీఆర్ కానీ, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఈయన కింద పనిచేసిన వాళ్ళే అనే విషయం మీకు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని నేను భావిస్తూ, రాజధాని మార్చారు మీరు, అదొకటి చూపిస్తుంది. మీరు ఏం చేశారంటే సౌత్ ఆఫ్రికా మోడల్ అని చెప్పారు. మన రాష్ట్రమా దేశం అని మీరు ఫీల్ అయ్యారా? దేశానికి 3 రాజ్యాలు ఉన్నాయని ఒక రాష్ట్రంలో పెట్టిన తెలివి తక్కువ చర్య. అలాగే ఈ డీబీటీని తప్ప
ఇంకా రిషికొండ ప్యాలెస్ ఒకటి గూగుల్లో చెప్తే ఎక్కువ కనపడుతుంది. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక గెస్ట్ హౌస్ కట్టామని చెప్పి. అసలు అనవసరం గన్నవరం దగ్గర గన్నవరం ఎయిర్పోర్ట్కి ముఖ్యమంత్రిగా నువ్వు పనిచేసినప్పుడు మీరు వచ్చినా, గవర్నర్ వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చినా ఒక గెస్ట్ హౌస్ కూడా లేదు కట్టమని నేను అడిగితే అది కట్టారా అని అడుగుతున్నా. అది కట్టడం మనం రిషికొండ ప్యాలెస్ ప్రజాధనం దుర్వినియోగం చేసి ఆ 500 కోట్ల రూపాయలు దానికి వేస్ట్ చేయకుండా ఒక మెడికల్ కాలేజ్ కట్టున్నా కంప్లీట్ అయిపోయి ఉండేది. అది కూడా చేయని పరిస్థితి. అసెంబ్లీకి రాకుండా మీకు చాలా ఫ్రీ టైం ఉంది కాబట్టి ఈ కాగ్ రిపోర్ట్ కానీ పీపీపీ కాలేజీలకు మీ వాళ్ళు పంపి డేటా తెలుసుకుని మీ వాళ్ళు మాట్లాడమని చెప్పాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం విధానాలు 3 మాటల్లో చెప్పాలంటే రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్. అలాగే సంస్కరణలు అమలు చేస్తాం, పాలనలో పారదర్శకత, టెక్నాలజీ, నిబంధనలు బలోపేతం చేస్తాం. అలాగే లోపభూయిష్టమైన విధానాలను కరెక్ట్ చేస్తాం, సిఎఫ్ఎంఎస్ని కరెక్ట్ చేసాం. ఆర్థికంగా అతలాకుతలమైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు, పనితీరును చూపిస్తాం. పెట్టుబడులు, ఉద్యోగాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో స్పష్టమైన ఫలితాలని చూస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రాన్ని మార్చేస్తాం. ఆర్థికంగా బలమైన పెట్టుబడిదారులు, యువత నమ్మే ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతాం. పరిస్థితులు అనుకూలంగా ఉంచి లా అండ్ ఆర్డర్ని కంప్లీట్ కంట్రోల్లో ఉంచడం వల్ల పరిశ్రమలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తున్నాయి. అలాగే ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ బాట పట్టినాయి. లోకేష్ గారి నాయకత్వం అంటేనే న్యూ ఏజ్ గవర్నెన్స్, టెక్నాలజీ ఆధారిత పాలన, డేటా ఆధారిత నిర్ణయాలు, ఇన్వెస్టర్ నమ్మకాన్ని గెలుచుకునే పాలసీలు, యువతకు అవకాశాలు, కొత్త రంగాల్లో స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ సృష్టి. ఇదే న్యూ ఏజ్ గవర్నెన్స్, ఇదే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అని ఈ పెట్టుబడుల డేటా అంకెలు చెబుతున్నాయి. మేము చెప్పటం కాదు, తెలుగుదేశం పార్టీ చెప్పటం కాదు, జనసేన చెప్పటం కాదు, బీజేపీ చెప్పటం అంతకన్నా కాదు. ఇది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రతిపక్షం భయపెడదామని ప్రయత్నం చేస్తుంది. మేము నమ్మకం కలిగిస్తాం. అలాగే పెట్టుబడిదారులు ఎవరో మీరు ఎంత భయపెట్టినా పారిపోరు. చంద్రబాబు గారి మీద నమ్మకంతో, లోకేష్ స్ఫూర్తితో, అలాగే లోకేష్ బాబు చర్చలతో, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ మద్దతుతో మేము నమ్మకాన్ని కల్పిస్తున్నాం. ప్రతిపక్షం గతాన్ని దాచుతుంది, మేము నిజాన్ని బయట పెడుతున్నాం. అది మీకు నచ్చినా నచ్చకపోయినా యథార్థం ఎక్కువ రోజులు దాగదు. అర్ధసత్యాలు, అసత్యాలతో ఎక్కువ రోజులు మీరు ప్రచారాన్ని నడిపించలేరని మీకు తెలియజేస్తూ, అలాగే ప్రతిపక్షం రాజకీయాలు చేస్తుంది, మేము మాత్రం రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తానికే పనిచేస్తున్నాం ఎన్డీఏలో ఉన్న ప్రతి నాయకుడు చంద్రబాబు గారి ఆదేశాలతో. అలాగే ఆంధ్రప్రదేశ్ వెనక్కి పంపారు మీరు. ఇంకా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకే తప్ప వెనక్కనే మాటలేదు. అభివృద్ధి దిశలో, తిరోగమన దిశలో మీరు ప్రవేశపెట్టారు, దాన్ని పురోగమన దిశలోకి చంద్రబాబు మార్చారు. ఈ 5 ఏళ్లలో ఇంకా రాబోయే ఈ 18 మాసాల పరిపాలన కన్నా మెరుగైన పరిపాలన ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముందుకే వెళ్తుంది. మీరు ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా, రాజకీయం చేసినా, రాజకీయ విమర్శలు చేసినా, బూతులు తిట్టినా, ఏం చేసినా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంచే ప్రభుత్వం ఇది. రాబోయే కాలంలో పెట్టుబడులు ఆగ్రహించే ప్రభుత్వం ఇది. 975 కిలోమీటర్లు సీ కోస్ట్ ఉందని గత మాజీ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు మీరు ఎందుకు డేటా సెంటర్ తేలేకపోయారని అడుగుతున్నాం. అలాగే $1 మిలియన్ ఉన్నప్పుడు మనం చెప్పిందే చెప్పడం నా అభిమతం కాదు. కానీ వర్జీనియా పక్కన $1 మిలియన్ హౌస్ ఉన్న దగ్గర ఈ డేటా సెంటర్ కాక ఇంకేమున్నాయో ఒకసారి అమెరికా వెళ్ళి చూసామని మిమ్మల్ని కోరుతున్నాం. రాబోయే కాలంలో వైజాగ్ కూడా మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు సియాటిల్ వీధుల్లో మైక్రోసాఫ్ట్ తెచ్చిన తర్వాత ఎలా అయితే హైదరాబాద్ ఐటీ ఆధారిత కంపెనీలతో నిండిపోయిందో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూస్తే అమెరికాని తలదన్నే రీతిలో ఉంటుందో, దాన్ని తలదన్నే రీతిలో వైజాగ్ ఉంటుంది. దీనికి నారా లోకేష్ బాబు ప్రయత్నాల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు.